వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, ఈ సీనియర్ జర్నలిస్ట్ చేరంగల కృష్ణయ్య. కదిరి రోడ్డు నందు పులివెందుల పట్టణం దివ్యపాటి గంగమ్మ తల్లి తిరణాల ప్రతి ఏడాది బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఇది పురాతన దేవాలయం అనుకోండి. ఇటువంటి గంగమ్మ తల్లి కాదు, ఇది పులివెందుల పట్టణంలోనే మహోన్నత కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నారు ప్రతి ఏడాది ఆలయ నిర్వాహకులతో పాటు పూజారి. ఎప్పటి నుంచో ఇక్కడ గంగమ్మ తల్లి కార్యక్రమాలకు నాంది పలుకుతూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ రేపు మండలావుడు పోటీలతో పాటు భోజన వసతులతో పాటు భక్తి కార్యక్రమాలు అనేటివి మహోన్నతంగా జరుగుతాయి. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముందుకు సాగుతూ ఉన్నారు నిర్వాహకులు, పూజారి. వాళ్ళ మాటల్లో విన్నాం. చెప్పు స్వామి. ఇది ఎప్పుడు పూర్వం మా అప్పకాలం ఉండినారు స్వామి. మా అప్పకాలం మా నాయంత్రంలో పోయింది. మా అన్నదమ్ముల కాలంలో మేము అంతా గుడి కట్టుకొని ఇవన్నీ పెద్ద చేసినాము. ప్రజలు దాతలు ఇచ్చన్నారు, సందా చేస్తున్నాము, కట్టుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. వీటికి మేము అన్నదమ్ములు అందరూ నిలిపినాము. మా నాన్నకాలం పోయింది, మా అప్పకాలం పోయింది. మా అన్నదమ్ములు అంతా మేము నిలిపోయి ఇవన్నీ ఇటు గుడి కట్టినాము, నిలిచినాము. భక్తులు ఎవరు చూసినా కూడా ఆయనకు సందాలు ఇచ్చిపోతారు, అన్నీ చేస్తారు. బాగా సంవత్సరము ఎద్దల పోటీలు, అన్నదానాలు, అమ్మాయి శక్తి పూజలు ఊళ్ళో అమ్మాయి ఈడింటి మెరం తీసుకుని వెంకటాపురం ఇటు వస్తుంది ఏమో రూమల్లో ఉంటే రాత్రి తెల్లారు 4 కల్లా వస్తుంది. అంతా మెరం చేసుకునేమో వచ్చి గుట్లో కూర్చుంటుంది. ఫస్ట్ ఈ గుడి ఎంత ఏ విధంగా ఉండింది స్వామి? ఈ గుడి ఏంది నేలకుండేది స్వామి. ఈ గుడి నేలకుండేది. ఈ గుడి తర్వాత మా అప్ప కాలంలో అప్ప కట్టాలు పోయినారు. మా చిన్నాయనగారు మేము మా నాయనగారు అంతా వాళ్ళు కట్టాలి, వాళ్ళు వెళ్ళిపోయినారు. మేము అన్నదమ్ములంతా బయటలోకి వచ్చినాక మా పాలన వచ్చింది. మేము కట్టుకున్నాము. కట్టినాము అంటే 30 ఏళ్ళు నేను గుడి కట్టి. అప్పటికి ఏందో మా అప్ప వాళ్ళు చిన్న గుడి పెట్టుకున్నారు. నేను 30 ఏళ్ళు గుడి కట్టాము. ఇది గుడి కట్టామంటే బయటలోకి వచ్చింది. సంతానం ఎక్కువ ఇస్తుంది, సంతానం లేని వాళ్ళు సంతానం ఇస్తుంది. ఎవరికైనా బాగా లేకుండా కూడా ఆయన తలుచుకుంటే బాగుంటుంది. బాగా ఇంటికి కానీ బోలంలో నీళ్లు కానీ ఏదానికైనా కానీ ఆయన చేస్తుంది. పులివెందులంతా కూడా ఈ గుడి ప్రచారం బాగుందా? పులివెందుల చుట్టుపక్కల పల్లెలు అయితే మార్మూలు పోయింది. ఎక్కడైతే వెంకటాపురం కదిరి రోడ్డు గంగమ్మ అంటే పేరుకుపోయిన గంగమ్మ. ఓకే సార్. 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నిర్వహిస్తూనే ఉన్నాము. చెప్పండి అన్న, ఏంటి నా పరిస్థితి? చెప్పు. గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తా ఉన్నాం. ఎద్దుల పందాలు కూడా ఇప్పుడు దాదాపు 8 సార్లు దాకా అయిపోయినాయి ఇప్పటికి వరకు. ఎద్దుల పోటీకి నిర్వాహకులు కొంతమంది భక్తులు చందాల రూపంలో ఇస్తారు. మొదటి బహుమతి వచ్చేసి అవినాష్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు. రెండవ బహుమతి వచ్చేసి విజయ్ కుమార్ నాయుడు అలమూరి నుంచి రమేష్ నాయుడు, వాళ్ళు 80,000 ఇస్తున్నారు. మూడవ బహుమతి కింద ఆంజనేయుల ఆయన 60,000 ఇస్తున్నారు, వెంకటేప ఆంజనేయుల నాయుడు. 4వ బహుమతి కింద కడియాల లక్ష్మీనారాయణ 40,000 ఇస్తున్నారు. ఇలా 5వ బహుమతి కింద ఆయన ఆలమూరి వంశస్థులే వాళ్ళ అన్నదం 20,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. 6వ బహుమతి కింద 12,000 రూపాయలు కోళ్ళు యోగా నిర్వాహకులు మటుకు ముందుకు వస్తున్నారు. రాజకీయ నాయకులతో సంబంధం లేదు, ఆ తర్వాత వ్యాపారస్తులతో సంబంధం లేదు. అందరూ కూడా తల్లికి ముందుకు వస్తున్నారు అన్నదే కదా. కార్యక్రమ వివరాలన్నీ కూడా మీకు ఇందులో ఉన్నాయి చూడండి. కార్యక్రమ వివరాలు అమ్మాయి ఫోటో ఇక్కడ నుంచి అట్టే ఉండండి.